అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిషజ్యతి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రతిరోజు ప్రతి ఇంట్లో మనం దేనికొక దానికి అవసరం పడి ప్రింటర్ దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. అంటే మనకి ఆధార్ కార్డు జెరాక్స్ కానీ, స్కానింగ్ కానీ, కలర్ ప్రింట్స్ కానీ, మనం ఏ పని చేయాలన్నా కూడా ప్రింటర్తో మనకి చాలా అంటే చాలా అవసరం అనమాట. ప్రతిదీ మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా కూడా మనకి జెరాక్స్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం అనమాట. అందుకనేసి మనం బయటకు వెళ్ళి ప్రింట్ తీయించుకునే బదులు ఆ ప్రింటరే తీసుకొచ్చుకుంటే మనకి చాలా ఇంట్లో యూస్ఫుల్గా ఉంటుంది కదా, చిన్న ప్రింటర్ అయితే అనేసి మేమైతే ప్రింటర్ అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇదైతే 4500 పడిందండి. దీని ప్రైస్ వచ్చేసి మేమైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టలేదు, మేము బయట మాల్లో అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. దీంట్లో స్కానింగు, కలర్ ప్రింటు, జెరాక్సెస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. దీని గురించి పూర్తిగా నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్తాను. ఇప్పుడైతే నేను ప్రింటర్ని అయితే అన్బాక్సింగ్ చేసేసానండి. అన్బాక్సింగ్ చేసిన తర్వాత పైన కొన్ని పేపర్స్ అయితే ఇచ్చారు. అవేంటంటే ప్రింటర్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఆ పేపర్స్లో క్లియర్గా ఉంటుంది అనమాట. అది చూసి మనం సెట్ చేసుకోవచ్చు. అట్లాగే ఒక కేబుల్, దాంతోపాటు ప్రింటర్లో యూజ్ చేసే కలర్స్ కూడా ప్రింటర్తో పాటే ఇచ్చారనమాట. మెయిన్ మేము ఈ ప్రింటర్ తీసుకొచ్చుకోవడానికి కారణం ఏంటంటే, నా ప్రెగ్నెన్సీ టైంలో హాస్పిటల్స్లో చెకప్ చేసిన డాక్యుమెంట్స్ చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ దాచలేక అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పడిపోతున్నాయి. అవసరమైనప్పుడు మళ్ళీ మనం ఏదైనా బాగలేక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఇంతకుముందు మీరు కనుక చెక్ చేయించుకొని ఉంటే ఆ పేపర్స్ తీసుకురమ్మని చెప్తారనమాట. అట్లాంటి టైంలో ఈ పేపర్స్ మనం భద్రపరచుకోలేకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనేసి మేమైతే ప్రింటర్ తీసుకున్నాం అనమాట, స్కాన్ చేసుకోవచ్చు అనేసి. ఇంకొకటి ఏంటంటే మా పాప కోసం, మా పాప ఏంటంటే స్కూల్ బుక్స్లో టీచర్స్ డ్రాయింగ్ వేస్తారు కదా, ఆ డ్రాయింగ్స్ అవన్నీ స్కాన్ చేసుకోవచ్చు, తను గుర్తుగా ఉంటాయి. మనకి ఏది అవసరమైనా కూడా మనం త్వరగా కావాలి అనుకుంటే బయటికి వెళ్ళి జెరాక్స్ తీయించుకొని స్కాన్ చేయించుకొని ఇంత అవసరం లేకుండా ఇంట్లోనే ఒక చిన్న ప్రింటర్ ఉంటే మనకి చాలా బాగా యూస్ అవుతుంది కదా అనేసి తీసుకున్నాం అనమాట. ఇంకా ఈ ప్రింటర్ గురించి చెప్పాలి అంటే, ఈ ప్రింటర్ గురించి అయితే మాకు అసలు ఏం తెలియదండి. యాక్చువల్గా మేము ఏ షాప్లో ప్రింటర్ తీసుకున్నామో వాళ్ళు ఇంటికి వచ్చి దాన్ని ఎట్లా యూస్ చేసుకోవాలి, ఎట్లా సెట్ చేసుకోవాలి అని వాళ్ళు క్లారిటీగా చెప్తామా అన్నారనమాట. కానీ వాళ్ళు వచ్చి చెప్పలేదు. ఇంకా మేము ఏం చేసామంటే, దీన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, ఎట్లా మనం యూస్ చేసుకోవాలి అని పేపర్స్ ఇచ్చారని చెప్పాను కదా, ఆ పేపర్స్ చూసి దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలో చూసుకొని దాంట్లో ఆ తర్వాత మా హస్బెండ్ అయితే సెట్ చేశారనమాట. ఇటు సైడ్ చూసారా, ఇవన్నీ బటన్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసి పవర్ ఆన్, కలర్ ప్రింటు, జెరాక్స్, స్కానరు, ఇవన్నీ ఇటు సైడ్ ఉన్న బటన్స్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా రివ్యూ అంటారా, కలర్ ప్రింట్ అయితే సూపర్ వచ్చిందండి, జెరాక్స్ వచ్చింది, అట్లాగే స్కానింగ్ వచ్చింది, చాలా బాగా ఉందన్నమాట. మేమైతే ఎక్కువ తీయం కదా, ఎక్కువ తీస్తే ఏమన్నా ఒకవేళ అటు ఇటు ప్రాబ్లం అవుతుందేమో, కానీ కాకపోతే ఇంట్లో యూస్ చేసుకోవడానికే తీసుకొచ్చుకున్నాం కాబట్టి మేము తీసిన ప్రింట్ వరకు, మేము తీసిన జెరాక్స్ వరకు అయితే సూపర్గా వచ్చాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ ప్రింటర్ తీసుకోవాలి అనుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా తీసుకోవచ్చు అండి, ఎందుకంటే చాలా బాగా పనిచేస్తుంది. అది కాకుండా దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే కలర్ ప్రింట్, స్కానింగ్, జెరాక్స్, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా 4500 కాబట్టి మీరు మనకి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది కాబట్టి మీరు తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొన్నిటికి ఏంటంటే అన్ని ఆప్షన్స్ లేకపోయినా కూడా 6000, 7000 అట్లా ఉన్నాయన్నమాట. దీనికి మనకు అవసరమయ్యే ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. అట్లాగే 4500 కాబట్టి మీరు తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ తీసుకున్నాక మీకు అర్థం కాకపోతే ఇట్లా వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడే మనం ఎట్లా యూస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పేపర్స్లో క్లారిటీగా ఉంటాయన్నమాట. అవి చూసి మనం సెట్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా స్కానింగ్ లేకపోతే జెరాక్స్ అవసరమైందనుకోండి, మనకు అవసరమైనప్పుడు షాప్స్ ఉంటాయో లేదో మనకు తెలియదు కాబట్టి ఇంట్లోనే ఇట్లా ఒక ప్రింటర్ మనకి కనుక ఉంటే మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనకి చాలా మనీ సేవ్ అవుతాయి అనమాట. ఎందుకంటే రోజు మనకి ఏదో ఒక అవసరం మీద జెరాక్స్, స్కానింగ్ దేనికో దానికి ప్రింటర్ దగ్గరికి వెళ్తాం అనమాట. ఒక జెరాక్స్ 3 రూపీస్, ఒక స్కానింగ్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇట్లా మనం లెక్కేసుకుంటే ఇయర్ మొత్తం ఎంత మనీ వాళ్ళకి ఇస్తున్నామో కదా, ఇట్లయితే మనకి చాలా మనీ సేవ్ అవుతాయి. అంతేకాకుండా మీకు ఈ ప్రింటర్ అవసరం అవుతుంది అనుకుంటేనే తీసుకోండి, లేకపోతే లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అట్లాగే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.